31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినావు నువ్వు ఇలా. ఎన్ని సమస్యలు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని, అదేవిధంగా 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలామంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోలేదు, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోలేదు. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా అబ్బాయి సార్? ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్, బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి? 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోలే అతను. అప్పు ఉన్నది వాస్తవం, భూమి ఉన్నది వాస్తవం, రైతు వాస్తవం, నువ్వు రెన్యువల్ చేసుకోలేదనే పేరు మీద ప్రతి ఊరికి 40-50 మందికి ఎన్పిఏ అకౌంట్స్కు రుణమాఫీ జరగలేదు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టిండ్రు. వీళ్ళు ఏమంటారు, మేము ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. యాడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మీరు? ఫీల్డ్లో 2 ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు ఈ నిమిషానికి. ఒకటి ఫ్యామిలీ గ్రూపింగు, 2 ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డులో కూడా ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయితే చేస్తున్నారు తప్ప పేరు మిస్ మ్యాచ్ కూడా ఉన్నాయి. కొంతమంది పాస్బుక్లో ఒక పేరు ఉన్నది, బ్యాంకులో ఒక పేరు ఉన్నది, ఒక అక్షరం తేడా ఉంటే కథం అది పక్కకు పెట్టి పడేస్తుంది. ఈ రైతు తప్ప అది. బ్యాంకు ఉద్యోగి ఏదైనా పేరు కొట్టేటప్పుడు ఇప్పుడు హరీష్ రావు ఉంది, HARISH అని కొందరు కొడతారు, HAREESH అని కొందరు కొడతారు. డబ్ల్యూ ఉండి ఈడ ఐ ఉంటే వరకు మ్యాచ్ అయితే లేదని చెప్పి లోన్ వేవర్ ఆపిది. ఇట్లా కూడా చాలామంది రైతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు, గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు. ఇంట్లో 4 కొడుకులు పిల్లలు ఉండ్రి, ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే నీ కొడుకోగానికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్ళి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎట్ట తయారైపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే. కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్నీ కోతలే. కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు, కానీ ఇలా అన్నీ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం.